ఇయర్స్ 2 times ఒలింపిక్స్ సాధించినటువంటి మన నీరజ్ చోప్రా అన్నారు కదా. సో తాను మన పెళ్లి చేసుకున్నారు. హిమాని టెన్నిస్ ప్లేయర్ అండ్ స్టిల్ ఆమె చదువుకుంటూనే ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ చెప్పినటువంటి ఇప్పుడు ఒక మాట అండి, ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. ఎంత అంటే ముత్తున నరసింహన మన రజనీకాంత్ ఒక మూవీ, మూతి మీద మీసరాగానే మగాడు కాదయ్యా, ఎవడైతే తన అమ్మ నాన్నని కష్టపెట్టకుండా కూర్చోబెట్టి సాగుతాడో వాడేనయ్యా మగాడు మనగాడు అని చెప్పేసి అంటాడు. అలా ఈరోజు పెళ్లి విషయంలో కూడా అన్నీ వదులుకొని నీకోసం వస్తున్నటువంటి స్త్రీని నువ్వు డబ్బులు తీసుకొని నీ ఇంటికి ఆమెను ఆహ్వానించడం అంటే నీ అంత పనికిమలుడు ఇంకోటున్నాడు. దట్ మీన్స్ కట్నం అయ్యా బాబు అనేది. ఏం కట్నాలు ఏం కథలు రా నాయన, కుప్పల కుప్పలు. ఆడలోని తక్కువ లేరులే, వాళ్ళు కూడా వచ్చేసి మాకు అన్ని లక్షల శాలరీ వచ్చాడు, వాళ్ళు 2 లక్షల శాలరీ వాళ్ళు ఉన్నారు. ఎవరు రికమెండ్స్ వాళ్ళవి. సరే విషయం ఏంటి, నీరజ్ చోప్రా రూపాయి తీసుకున్నాడంట. అది కూడా ఎందుకు, ఆ రూపాయి జ్ఞాపకంగా అన్నట్టు. మీలో ఆ రూపాయి కూడా తీసుకున్నాడు అనే వాళ్ళు కూడా ఉంటారు, అందుకు చెప్తున్నా. ఆ రూపాయి వచ్చేసి మెమరీ, జ్ఞాపకం, పెళ్ళి ఒక కానుక అన్నట్టు. సింపుల్ కానుక. బట్టలు కొత్త బట్టలు వచ్చేసి అత్తగారు పెట్టేవి వద్దన్నాడంట, గిఫ్ట్లు వద్దన్నాడంట, ఆభరణాలు వద్దన్నాడంట, ఏదైనా వేరే ప్రజెంటేషన్ ఏ వద్దండి, మీ అమ్మాయిని పంపండి నాతో, పెళ్లి జరిపించండి, దట్స్ ఇట్. అంతే. సో పెళ్లి చక్కగా కుటుంబ సభ్యుల సమక్షంలో సన్నిహితుల సమక్షంలో చక్కగా జరిగింది. అండ్ అతని వయసు కూడా అరౌండ్ 27, 29 లోపే ఉన్నాయి. సరైన సమయంలో పెళ్లి చేసుకున్నాడు. హిమాని ఇతనికి ఏజ్ గ్యాప్ కూడా ఐ థింక్ 4-5 years ఉన్నట్టుంది. సో అన్నీ చూసుకొని చక్కగా సరైన సమయంలో వివాహం చేసుకున్నాడు. అది కూడా తన కాళ్ళ మీద తను నిలబడ్డాడు. తన కుటుంబాన్ని పోషించగలిగిన స్తోమతున్నాడు. తన లైఫ్లోకి ఇంకొకరు వస్తే తనకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు కాబట్టి హిమానిని పెళ్లి చేసుకున్నాడు. ఇవిడే కండిషన్ మీకు అర్థమైందా? నేను మా ఫ్రెండ్స్కి చెప్పినా, తెలిసిన వారికి చెప్పినా ఇదే చెప్తాను. మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీరు మీ కుటుంబ సభ్యులకు సంబంధించి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చి దెన్ ఇంకా మీ జీవితంలో ఒకళ్ళు వస్తే వాళ్ళకి బెస్ట్ ఇవ్వడానికి మీ దగ్గర ఉన్నాయి అనుకుంటే, బెస్ట్ మరలా చెప్తున్నా, ఏదో అట్లా వాళ్ళు వస్తే చూసుకుందాంలే, వద్దు పెళ్ళి వద్దు. అటువంటిప్పుడు వారు మీ దగ్గరకు వస్తే, అన్నీ వద్దుకొని మీ దగ్గరకు వస్తే వారికి మీరు వారికి ఉన్నటువంటి కన్యాస అవసరాలు తీర్చుతూ, వారు కోరుకునే చిన్న చిన్న కోరికలని నెరవేరుస్తూ, వారిని సంతోషంగా ఉంచుతూ మీరు సంతోషంగా ఉండగలిగితే అప్పుడు పెళ్లి చేసుకోండి. అదర్వైజ్ పెళ్ళి వద్దు. ఏం కాదు, సింగిల్గా ఉండండి, ఏం కాదు. పెళ్లి చేసుకుంటున్నారంటే వచ్చిన అమ్మాయి బాగుండాలి, మీరు బాగుండాలి, మీ కుటుంబం కూడా బాగుండాలి. ఓకేనా? నేను చెప్పడానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా.